నేను అదే అంటున్నా. ఇప్పుడు మున్నూరు కాపుల్ని బీసీలోంచి తొలగించాలనేది గత 60-70 ఏళ్ళుగా నడుస్తుంది చర్చ. అవును. ఒకసారి తీశారు, మళ్ళీ పెట్టారు, మళ్ళీ శివశంకర్ గారు వచ్చి మళ్ళీ ఏయించుకున్నాడు బీసీల్లోకి. ఆయన అగ్రకులమైనా సరే బీసీల్లోకి మార్చుకున్నారు. అవకాశాలన్నీ బీసీలకు రావాల్సిన అవకాశాలన్నీ ఈ యొక్క మున్నూరు కాపులే బీసీల రూపంలో తన్నుకెళ్ళిపోతున్నారు. ఆ కాపులంటే ఎవరు? మళ్ళీ మీరే రెడ్లే. రెడ్ల మరో రూపమే కాపులు. అవును. ఇక బీసీలకు ఫలాలు అందేది ఎప్పుడు? వాళ్ళు బాగుపడేది ఎప్పుడు? ఇది కూడా మీరు అడిగింది కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 2011లో ఇదే సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు కూడా ఏమైందంటే ఈ కుల సంఘాలు ఆనాడు కూడా అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం కొరకు, స్వార్థ ప్రయోజనాల కొరకు విద్వేషాలను రెచ్చగొడతారు. అవును. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి 2011లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే డి శ్రీనివాసులు గారు ఉన్నారు కదా, అవును, బొత్స సత్యనారాయణ, అవును, వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ వైరుధ్యాలతోటి ఇదే సమస్య ఉత్పన్నమైంది. ఓకే. ఏది? బీసీలకు 27% నుంచి 50% రిజర్వేషన్లు కావాలి విద్యా ఉపాధి ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ఏమైందంటే దానికి బీసీ కుల సంఘాలు ఉన్నాయి కదా ఆనాడు కూడా. ఇప్పుడు బీసీ కుల సంఘాలు అంటే మీకు తెలుసు కదా. అవునవునవును, దాదాపు 250 కులాలు ఉన్నాయి కదా, 130 కులాలు ఉన్నాయి. కానీ ఇందులో పనిచేసేటువంటి కుల సంఘాలు ఆ రోజు మా జనాభా 50% ఉంది, మాకు రిజర్వేషన్లు కావాలనేటువంటిది వచ్చింది. ఇప్పుడు వచ్చినట్టే. అవును, ఇప్పుడు వచ్చినట్టే వచ్చింది. అవును. వస్తే నాడు ఏం జరిగిందంటే దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ వేసి ఆ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే 27 నుంచి 50% రిజర్వేషన్ల పెంపుపై బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ అనేది ఒకటి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి. రైట్. ఇది కొత్తపేటలో బాబు జగజీవనరావు హాల్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఓకే. అప్పుడు కూడా గిట్లనే జరిగింది. ఓకే. ఎట్లా జరిగిందంటే రిజర్వేషన్లు పెంచకపోతే ఈ రాష్ట్రం అగ్నిగుండం మారుస్తామని ఎవరన్నారు? ఆర్ కృష్ణయ్య. వీళ్ళంతా ఆనాడున్న ఇవే బీసీ సంఘాలు. అంటే ఈ తీన్మార్ మల్లన్న ఆ రోజు లేడు అనుకోండి. రైట్. వీళ్ళంతా బీసీ సంఘాలు మాకు పెంచాల్సిందే, పెంచకపోతే అగ్నిగుండంగా మారుస్తామని ఇదే విధంగా చేయడం జరిగింది. అవును. దీనికి ప్రభుత్వం కూడా స్పందించి కొంతమేరకు ముందుకు పోయింది. ముందుకు పోయిన తర్వాత నేను కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఆనాడు జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ ముందల కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందల కానీ ఉంచడం జరిగింది. ఏంటంటే మీరు రిజర్వేషన్లు అనే దానికి పెంచే అధికారం మీకు లేదు, కానీ మీరు సిఫారసు చేసే అధికారం ఉండవచ్చు. కానీ నిజమైన బీసీల జాబితా ఎవరైతే నిజమైన బీసీ బీదలు ఉండరో, ఎవరైతే అర్హులైనటువంటి బీసీలు ఉండరో వాళ్ళకు అవకాశాలు అందాలి. పెంచే శాతం ఉంటే పెంచుకున్నా మాకేం లేదు, దాన్ని సిఫారసు చేసిన ఏం లేదు. కాబట్టి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, రాజ్యాంగం పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఫస్ట్ శాస్త్రీయమైన గణన చేయండి, ఆ నిఘంటువు తేల్చండి, డెడికేషన్ కమిషన్ ద్వారా ఆ నిఘంటువు తేల్చండి. అంటే ఎవరు అర్హుల జాబితాను తయారు చేయమని నేను డిమాండ్ పెట్టడం జరిగింది. మీకు పాయింట్ అర్థమైందా? ఇది తెలుగు ప్రజలందరికీ కూడా తెలవాలి. ఆనాడు దాని ఆధారంగా చేసుకొని జస్టిస్ సుబ్రహ్మణ్యం పబ్లిక్ హియరింగ్ పెట్టిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాడు ముఖ్యమంత్రి ముందల ఒక సమాచారం ఉంచడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది కూడా చెప్పాలి, మీరు కాపుల విషయం వచ్చింది కదా, మీరు రెడ్లైనా కాపులైనా అనేది చెప్తున్నారు కాబట్టి ఇంకా అదంతా మనం వివరణాత్మకంగానే మాట్లాడదాం. రైట్. అయితే ఆ రోజు ఏమైందంటే ప్రభుత్వానికి అందిన నివేదిక అంటే ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు బీసీడీలో ఉన్నటువంటి కాపులు ఏదైతే ఉన్నారో వాళ్ళలో సామాజిక వెనుకబాటు లేదు. అంటే ఇప్పుడు అన్ని కులాలలో ఆర్థిక వెనుకబాటు ఉంది. అవును. కానీ వెనుకబడిన వర్గానికే రిజర్వేషన్ అన్నాడు కదా ఆర్టికల్ 16 క్లాజ్ 4 వెనుకబడిన వర్గానికే అన్నాడు.
మరి వెనుకబడిన వర్గం అంటే సామాజిక వెనుకబాటు కాదు కదా, ఆర్థిక వెనుకబాటు కావాలి. అవును. కాబట్టి వీళ్ళకు సామాజిక వెనుకబాటు లేదు కాబట్టి వీళ్ళను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగిస్తా అని చెప్పడం జరిగింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం ఆ ఒపీనియన్, వారు ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత శాస్త్రీయంగా ఈ పని చేసిన తర్వాత మేము జనాభా నిష్పత్తి అప్పుడు టోటల్ తేల్చి దాని రిజర్వేషన్లకు ఎంత శాతం రికమెండ్ చేయాలో అంత సిఫారసు చేద్దాం. దాని అంటే అరువులు అనేది తేల్చాలి కదా ఫస్ట్. కరెక్ట్. అంటే ఆ క్రమంలో ఏమైందంటే ఒక విప్లవంలాగా వచ్చినట్టు వాళ్ళు మీరు 29/1/2011 నాటి పేపర్లు మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా పేపర్లో కొట్టినా సమాచారం వస్తుంది. పతాక అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వచ్చింది, అన్ని ఛానళ్ళల్లో టీవీలలో వచ్చింది. 28/1/2011 నాడేమో హియరింగ్ జరిగింది, పబ్లిక్ హియరింగ్. 29 నాడేమో అన్ని పేపర్లలో వచ్చినాయి పతాక శీర్షికలలో. మీరు కొట్టి చూస్తే, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంత ఊవెత్తిన సాగినటువంటి ఉద్యమం అంటే వాళ్ళ మాటల తంతు మళ్ళీ అక్కడ నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఆ రోజు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నిర్భీతిగా నిర్భయంగా చెప్పడం జరిగింది, ఎవరు నిజమైన బీసీలో వాళ్ళకే రిజర్వేషన్లు అందిస్తా, ఎవరు అర్హులో వాళ్ళ జాబితానే తయారు చేపిస్తా, నాకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అనే మాట తేల్చి చెప్పడం జరిగింది. తేల్చి చెప్పడంతో పాటు తేల్చి చెప్పడం వల్ల అప్పుడు కాపులను బీసీలకు వెళ్ళి తొలగిస్తున్నారు. తొలగిస్తున్న వరకు ఆనాడు ఉన్నటువంటి డి శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మరి ఆయన అన్నాడు, మీరు కులాల పేరు చెప్పి పెద్దరికం వహించడం కాదు, నిజమైన పేదలకు ఫలాలు అందాలి, నాకు కూడా అదే ఇష్టం అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు తొలగిస్తే మీ పెద్దరికం కూడా మా పెద్దరికం పోతుందనే ఉద్దేశంతో అప్పుడు ఏం చేశారంటే పెంచాలన్నోళ్ళు నిశ్శబ్దంగా మారిపోయారు. నేను ఎక్కడిదో చెప్తలేనండి, 2011 ముచ్చట చెప్తున్నా మీకు, ఇది అర్థం కావాలి. అంటే ఆనాడు 2011 నుంచి ఇప్పటిదాకా మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? మా జనాభా ఎంత ఉందో మాకెందుకు కావాలని అడగలేదు. మీరే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నారు కదా, మరి అగ్నిగుండంగా మారుస్తున్న వాళ్ళు మీరు సరిచప్పుడు కాకుండా ఎందుకున్నారు? అంటే నిజమైన బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు ఏమన్నదంటే నా రూల్ ప్రొసీజర్ ఎట్లుంటుందో అట్లా నేను వ్యవహరిస్తాను అనే వరకు వెనకకు ఉపక్రమించారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ కులాల పేరు చెప్పి ఈ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు. ఓట్ల కొరకు, రాజకీయంగా ఎదుగుదల కొరకు, అవకాశాల కొరకు కులాలను ఉపయోగించుకోవద్దనేది నేను 2011 ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది వెళ్ళిపోయింది కదా సమాచారం. తర్వాత ఇంకా కాపుల కాడికి వచ్చారు మీరు. ఇంకా అసలు విషయం వద్దాం. మీరు కాపులు అన్నారు. ఇప్పుడు కాపులైనా, మున్నూరు కాపులైనా, తూర్పు కాపులైనా, రెడ్లు అందరు ఒకటే. కాపులు కూడా రెడ్లే, కాపులు రెడ్లు. ఆ కాపులు ఎట్లా రెడ్లుగా మారినంటే కాపులలో రైతు పనిచేసేది రెట్టడిగా మారి రెడ్లుగా మారిరు. కాపులంతా ఒకటే, కాపులంతా ఓసిలే, కాపులంతా అగ్రకులాలే, కాపులంతా అగ్రకులాలే. మరి కాపులు మరి బీసీలు ఎట్లా మారింది సార్ అని మీరు ప్రశ్న. అదే కదా. అయితే 1972లో మారారు కదా, ఎలా చొరబడ్డారు అంటే అంటే ఇది కూడా మరి మీ మాటతోటి నేను ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వాస్తవం ఉంది. ఎందుకంటే పి శివశంకర్ గారు తన తెలివితోటి కాపులను చేర్చాడు. అయితే బీసీడీలా చేర్చాడు. అప్పటిదాకా లేరు, అప్పటిదాకా ఓసీలే, అందరం ఓసీలే. కానీ ఒకవేళ చేర్చినా కూడా 20 సంవత్సరాల తర్వాత సమీక్షించిన కాపులు బీసీల కిందికి రారు కదా. అంటే కాపులల్లో వెనకబాటు లేదు కదా, కాపులల్లో చిన్న చూపు లేదు. కాపులను ఎవరన్నా చిన్న చూపు చూస్తారండి?
దొరలేనే ఆ? పటేలేనే ఆ, కాపుల మీద వివక్షత ఉందా అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం పేదరికం అనేది వేరు. కరెక్ట్ సార్. నేను నవ్వుతూ చెప్పిన ఆ, ఉన్న విషయం చెప్తున్నా. గ్రామాల్లో అంటే పటేల్ ఎవరు సార్? పటేల్ అని పిలిచేది ఎవరిని? అదే అంటే పేదరికం వేరు అవును, కానీ వివక్షత ఉందనడానికి వీల్లేదు, లేదు. Yes. చిన్న చూపు అనడానికి వీల్లేదు. అస్సలు లేదు. కాబట్టి కాపులంతా ఒకటే. కాపులైనా, కాపులు రెడ్లైనా, కాపులు రెట్టడిగా మారిన, కాపులు తూర్పు కాపులుగా మారిన, కాపులు మున్నూరు కాపులుగా మారిన, కాపులే, కాపులు ఓసీలే. ఉమ్, ఇది నిర్దిష్టంగా నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ఈ కాపులు అనే దానికి విషయానికి వస్తే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఓసీలు, అదే కదా. తెలంగాణకు వస్తే బీసీలు. అది నేను చెప్పాను కదా అప్పుడు శివశంకర్ గారు చేసిన. అవును. తర్వాత ఇంకొక విషయానికి మాట్లాడితే ఈ కాపులు అనే వ్యక్తులు ఉమ్, ఆంధ్రకు పోయిన తర్వాత ఆంధ్రకు పోతే సభలు పెట్టుకున్నా, ఉమ్, సమావేశాలు పెట్టుకున్నా, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నా కాపులంతా అవును, ఒకటే అంటారు. అవును, మళ్ళీ అదే కాపులు తెలంగాణలో పెట్టుకున్నాం మనం కాపులం అంతా ఒకటే అంటారు. అవును. మరి కాపులం అంతా ఒకటే అన్నప్పుడు మరి ఇక్కడ బీసీలు అని ఎట్లా? మరి మీరు అయితే నాకు తెలిసి ఇప్పుడు మీరు మరొక ఉద్యమం చేయాలి. ఆ, అది కాపులారా తిరిగి రండి, మనలో కలవండి, మనంతా ఓసీలవని మీరు ఇంకో ఉద్యమం చేయాలి. నేను ఏం చెప్తున్నంటే మనం బీసీలల్లా అంటే ఎవరికైనా ఆత్మగౌరవంతో మనం వివరించాల్సిన అవసరం ఉంది, బతకాల్సిన అవసరం ఉంది. అవును, ఒక అపనింద కూడా బీసీలలో ఉండడం వల్ల ఒక అపనింద కూడా ఉంటుంది. అవును. ఎందుకంటే వాస్తవంగా వెనుకబాటు లేదు. Exactly. వెనుకబాటు ఉంటే నేను కూడా చెప్పేవాడిని. అంతే కదా. కానీ మనకు వెనుకబాటు లేదు, వివక్ష లేదు, నిర్లిప్తత లేదు, నిరాదరణ లేదు, నిర్లక్ష్యం లేదు. కానీ పేదరికం ఉంది. పేదరికం ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంది. Yes. కాబట్టి కాపులు ఓసిలే అని నేను ఇది స్పష్టం చేయదలుచుకున్నా. సరే ఇక్కడ తీర్మార్మల్లన్నా దేనికి వస్తాడు, ఏ కులం ఏందనేది ఆయనను వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడ కూడా నేను వ్యక్తిగత విషయాల్లో జోలికి పోను. కానీ కాపులు అనే వ్యక్తులు ఓసీలుగానే పరిగణించాల్సి వస్తుంది. రైట్, రైట్. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పటికైనా మన వాతావరణాన్ని సామాజిక స్పృహతోటి, Yes. సామరస్య వాతావరణంతో ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మాత్రం నేను ఈ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే తెలంగాణలే కానీ ఆంధ్రప్రదేశ్లే కానీ భారతదేశం మరో అగ్నిగుండంగా మారుతుంది. నేను ఖబర్దారని హెచ్చరిస్తున్నా. Okay. ఎందుకంటే అపోహలు సృష్టించొద్దని చెప్తున్నా, అపవాదాలు వేయొద్దని చెప్తున్నా. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మళ్ళా మీరు ఇప్పుడు మరో ఉద్యమానికి పిలుపునిస్తున్నారు అయితే ఈ లెక్కన. అయితే సంకుల సమరం జరగబోతుంది ఈ లెక్కన. అంటే సంకుల సమరం అంటే చెప్పండి. అదే ఇక బీసీలకు మీకు మధ్య యుద్ధం జరగడమే. ఇక ఏం యుద్ధం ఉంది ఇంకా? అదే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వద్దని వాళ్ళు అంటున్నారు, అడ్డుకుంటే మరో అగ్నిగుండం అని మీరు అంటున్నారు. అంటే ఈ యుద్ధం మరి ఆనాడు అయితే మరి ఇప్పుడు మరి మీరు బీసీలలో ఎవరు అంటున్నారండి? బీసీలలో ఆనాడు డి శ్రీనివాస్ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మద్దతు ఇచ్చిండు కదా. కాపు కులానికి చెందిన లక్ష్మణ్ కూడా మద్దతు ఇచ్చిండు కదా. ఆయన బీసీలలో బీసీలు ఎవరండి? బీసీలల్లో నిజంగా బీదలకు న్యాయం జరుగుతుందా అండి? మీరు చెప్పండి. మీరు ఒక రకంగా చెప్తే మీరు చూడండి, ఆనాడు చలామణి పి శివశంకరే కదా, ఆ తర్వాత చలామణి కేశవరావే కదా, ఆ తర్వాత చలామణి అయింది హనుమంతరావే కదా, ఆ తర్వాత చలామణి అయింది పొన్నాల లక్ష్మయ్య కదా, అంతకంటే ముందర డి శ్రీనివాసే కదా, ఆ తర్వాత చలామణి అయింది పొన్నాల లక్ష్మయ్యే కదా. మరి వీళ్ళంతా కాపులే కదా, అంటే మరి మిగతా బీసీలకు ఎవరికి కూడా ఈ అవకాశం ఇచ్చిర్రా? ఇవ్వలేదు కదా. మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ముదిరాజులు ఉన్నారండి, ముదిరాజులు బీదలే కదా. ఈనాటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. ఊర్లలో ఎట్లా ఉన్నదంటే చేపలు పట్టుకుంటూ వెళ్ళని జీవితాలతోటి వాళ్ళు డీలోకి వస్తారు ముదిరాజులు. వాస్తవంగా వాళ్ళు చాలా కదా, వాళ్ళు అనవసరంగా డీల్ చేశారు. అనవసరంగా వాళ్ళు చాలా అట్టడుగు వర్గాలండి. ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాలేదు. మరి ఆ అవకాశాలన్నీ ఎవరు తీసుకున్నారు? మీరు తీసుకోలేదా? అంటే అది అనైతికం కాదా? అది అధర్మం కాదా?
మరి అనైతికంగా అధర్మంగా మీరెట్లా ఏ విధంగా నాది మాది మా బీసీ నా బీసీ అనడానికి కూడా వీల్లేదు. రైట్. నా బీసీ మన బీసీ అంటే మనలో అర్హులైన వాళ్ళ కొరకు మనం అనాలి. లేదు మనం ఎవరి పక్షానైనా పోట్లాడొచ్చు. నేను కూడా బీసీ పక్షాన పోట్లాడచ్చు. కానీ అర్హులైన వారి పక్షాన పోరాడడం చేయడం ధర్మం. కానీ నేనే గుంజుకోవాలనేటువంటిది ఏదైతుందో, నేనే ఆధిపత్యం చేయాలనేటువంటిది ఏదైతుందో అది కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణ నాటి శివశంకర్ నుంచి నేటి వరకు అదే కేశవరావు కూడా మనం చూడండి, ఎవరి పక్కన ఉన్నాడండి? కేసీఆర్ పక్కన లేడా కేశవరావు? ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు ఇప్పుడు, మళ్ళీ ఇప్పటికి వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు కదా. అంటే మరి వీళ్ళంతా ఎట్లా అవుతారు? ఇప్పుడు బీసీ బీదల పక్షాన ఎట్లా పోరాటాలు చేశారు? ఎక్కడ చేశారు? అంటే ఆధిపత్యం కొరకే పోరాటం అంటారా? నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా నేనేం చెప్తున్నంటే సమాజం అంతా కూడా గమనించాలి. ఆధిపత్యం అధికారం చెలాయించే మీద పోరాటాలు చేయాలి. కానీ ఈ రెడ్లు అధికారంలోకి ఉన్నారని అందరిని వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కూడా మంచి పద్ధతి, అది కరెక్ట్ కాదు. ఆ భావన తొలగాలే. అందరం ఇక ముందు నుంచి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలం అందరి హక్కుల కొరకు ప్రయోజనాల కొరకు కలిసి ప్రయాణం చేసి ఆదర్శ ప్రపంచాన్ని సృష్టిద్దాం. అంటే నేనేమంటున్నానంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రెండే కులాలుగా మార్చుదాం, ఉన్నోళ్ళు లేనోళ్ళుగా మార్చుదాం, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు. తర్వాత ఇంకొక పోరాటం చేద్దాం, అందరికి విద్య అందాలి, అందరికి వైద్యం అందాలి. ఏ కులానికైనా విద్య అందాలి, ఏ కులానికైనా వైద్యం అందాలి. ఆ రకమైనటువంటి ప్రయాణం మనం కొనసాగిద్దాము. అందుకనే ప్రజాస్వామిక శక్తులన్నీ, లౌకిక శక్తులన్నీ, సామాజిక శక్తులన్నీ ఈ సమాజ స్రవంతిలో సమాజ పరివర్తకులుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అన్నది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మీరుండే జూబ్లీహిల్స్, మేము ఉండే బోరబండ మధ్యలో రెండు కలపాలంటారు మీరు, అంతే కదా. రైట్. ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అనేవి మీకు తెలుసు, నాకు తెలుసు, అవి మన ఎమ్మటి వచ్చేవి కావు. మనం చేసే మంచి పనులే మన ఎమ్మటి వస్తాయి. కానీ ఇంత తెలిసినా కూడా దోచుకోవడం దాచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అది వ్యవస్థల అది జరుగుతున్నటువంటి తీరు. అది కూడా ఒకసారి విపరీత బుద్ధి వినాశన కాలం అన్నట్టుగా. ఏదైనా వినాశానికి వచ్చినప్పుడు దానికి ప్రకృతి సమానం. అన్నిటికంటే ప్రకృతి గొప్పది. ప్రకృతి ముందర ఎవరేం చేయలేరు. ప్రకృతి అనేది తలుచుకుంటే ఎవరిని ఎక్కడ పండబెట్టాలనో, ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాలి. మార్పు అనేది వాతావరణంలో పీడనం లాంటిది. కనపడుతుందా? అదే సార్, ఏది ఏమైనా బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఒకనాడు మీలాగా జూబ్లీహిల్స్లో ఉండాలని కోరుకుందాం, అంతే కదా. నాకేముందండి, నేను మీలాగంటే అగ్రవర్ణాల్లాగా అంటే రైట్, అగ్రగామిగా ఉండాలి. అగ్రవర్ణాల కాదు, అందరం అగ్రగామిగా ఉండాలి. అదే అంటున్నా, అదే కోరుకుంటున్నా, అందరం కూడా జూబ్లీహిల్స్ చేరుకుందాం అంటున్నా. అంతే, ఒక జూబ్లీహిల్స్ ఏందండి, అధికారాలలో కూడా నేనేమంటున్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కానీ ఓసీల పేదలు కూడా, అగ్రవర్ణ పేదలు కూడా అందరు కూడా అగ్రగామిగా బతకాలి. తర్వాత నాకేం వ్యతిరేకం అండి, ఇప్పుడు బీసీ ప్రధాని మోడీ అయ్యిండు ఈ దేశానికి. ఇప్పుడు అందరూ ఆయనకు పరిపూర్ణంగా మద్దతు దొరికితేనే ఆయన మూడోసారి ప్రధాని కాగలిగిండు. మా అగ్రవర్ణ పేదలు కూడా వారి కోట్లు వేసారు, ఒక బీసీ అని వేయకుండా ఉండలేదు. ఎందుకు వేసారు? ఆయన యొక్క విలక్షణాన్ని చూసి వేసారు. అట్లనే నేనేమంటున్నంటే, మాకు బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం నష్టం అండి? మాకేమో నష్టమవుతుంది. బీసీ ప్రధాని మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసి పెట్టిండు. బీసీ ముఖ్యమంత్రి అయితే ఇంకో గొప్ప పని చేస్తాడు. ఎక్కడున్నా వడ్డించేవాడు మనోడు ఉంటే చాలంటారు, అంతేనా? వడ్డించేవాడు మనోడు ఎక్కడండి? మనోడు వడ్డించకనే కదా నేను అనేది. ఇప్పుడు మనోడు ఇదొక్క పాయింట్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మీరు అడ్డం మాట్లాడి ఇది తిరిగెళ్ళబోతుంది. మా వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నా, అగ్రకులాలకు చెందిన ముఖ్యమంత్రులున్నా, మంత్రులున్నా, ఈ పేదలకు ఏమి ఒరగబెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. ఇది నిలువుటద్దంలో నగ్న సత్యం అని చెప్తున్నా. అందుకనే త్యాగగుణం ఉన్నోడు, పాలన దక్షణ ఉన్నోడు
అందరికి సౌభాగ్యం కోరేవాడు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ముఖ్యమంత్రి అయితే మాకు మంచిది రైట్ సార్, థ్యాంక్ యూ. మంచిది నేను కూడా కావాలని కోరుకుంటున్నా. కాబట్టి దీన్ని మాత్రం ఈ కులాల అంతరంగాలతోటి మీరు వేరు అటుపోయి ఇటుపోయి మళ్ళీ అట్లా తీసుకురాకండి అని చెప్తున్నా. తీసుకురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.